ఎమ్మెల్సీ పదవి నాగబాబు గారికి ఇవ్వడంలో వాళ్ళు వారసత్వ రాజకీయాలు పవన్ కళ్యాణ్ వద్దని చెప్పారు. కానీ ఈయన చేస్తుంది ఏంటి అని విమర్శిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాగబాబు గారు 100కి 100 ఆ పదవికి అర్హుడండి ఆయన. ఎందుకంటే గతంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే భీమవరం నరసాపురం నియోజకవర్గంలో బివి రాజు గారు అంటే ఆయన్ని నిలబెడదాం ఎంపీగా నిలబెడదాం అని అనుకున్న సమయంలో ఇంకా 2 రోజులు నామినేషన్ ఉందనగా ఆయన ఆస్తులు కొన్ని హైదరాబాద్లో ఉండడం వలన, ఆయన కాలేజీలు సంస్థలు కొన్ని హైదరాబాద్లో ఉండడం వలన, అక్కడ అధికారులు బెదిరింపుల వలన ఆయన 2 రోజుల ముందు నేను పోటీ చేయలేను, నేను నామినేషన్ వేయలేనని చెప్పిన సమయంలో, కష్ట సమయంలో నాగబాబు గారికి ఒక ఫోన్ చేసి మీరు పోటీ చేయాలి అని అడగగానే ఏంటని ఆలోచించకుండా తన తమ్ముడు అడిగిన వెంటనే నగ్గడని తెలుసు. అంటే ఇప్పుడు చాలామంది నగ్గుతామా నగ్గమని ఆలోచించుకుని అన్ని మేనమేషాలు లెక్కెట్టుకుని రాజకీయాల్లోకి వస్తారు. కానీ అటువంటిది ఏది ఆలోచించకుండా తమ్ముడు ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో నడవాలనుకుని ఆ రోజున నాగబాబు గారు పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినా కూడా గట్టి పోటీ ఇచ్చారు. నరసాపురంలో 2 లక్షల పైచిలుకుల ఓట్లు కూడా వచ్చినాయి. ఆ తర్వాత అలా చూసుకుంటుంటే ఆయన జర్నీలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చి అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా పెట్టడం కూడా జరిగింది. అలాగే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న సమయంలో సీట్ల సర్దుబాటులో లేనప్పుడు బీజేపీకి ఇవ్వాలి అనుకున్న సమయంలో బీజేపీకి సాక్రిఫైస్ చేయడం జరిగింది. సరే అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించవచ్చు నాగబాబు గారిని. కానీ అక్కడ ఏమి జరగదు. కష్టకాలంలో జనసేన పార్టీ ఎప్పుడైతే కష్టకాలంలో ఉందో, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో ఆ సమయంలో తిప్పికొట్టి ప్రశ్నించిన నాయకుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉన్నారంటే అది కొణిదెల నాగబాబు గారు మాత్రమే. కాబట్టి అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఇటువంటి పదవిని ఇవ్వాలి. ఇంకా మంచి, నా ఉద్దేశంలో ఆయనకి మినిస్ట్రీ ఇచ్చినా కూడా తప్పులేదని నేను ఖచ్చితంగా ఈ సభా వేదిక నుంచి చెప్పగలను. ఇప్పుడు వైసీపీలో వరుస రాజీనామాలు అందరూ చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులందరూ కూడా తమ పార్టీని వీడుతున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి ఒక నియంత అండి. ఆయన ఎవడి మాట విండు, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలు విండు, తనకి ఏం నచ్చితే అదే చేయాలనుకుంటాడు. కాబట్టి ఇప్పటి వరకు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అందరూ అధికార దాహంతో ఆ పార్టీలో ఉన్నారు తప్ప వాళ్ళకి ఏదో ఒరుగుతుంది అన్న విధానంలోనే ఉన్నారు. ఈరోజు పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయన చేసిన తప్పిదాలు అంటే సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు వైసీపీలో. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు, వీళ్ళ రాజకీయ మనుగడ ఉండదని చెప్పే ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి రాజీనామా చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వేరే పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ప్రజలకు మంచి చేయాలని మాత్రం ఏ నాయకుడు లేరు. అటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండిస్తున్నారు. అటువంటి నాయకులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని జనసేనలోకి అవకాశం లేకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.